మనిషి సంపాదించడానికి పుట్టాడా లేదా తినడానికి పుట్టాడా లేదా ఇంకేదైనా కారణం ఉందా? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మన సనాతన సంస్కృతి సంప్రదాయం ప్రకారం మానవ జన్మ అన్నది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక లక్ష్యంతో వచ్చిన అవకాశం. అదే ఈ మానవ జన్మ. యథా కర్మ కురుతే తథా భవతి. మనిషి గత జన్మంలో చేసుకున్న మంచి చెడుల కర్మల పుణ్య ఫలితమే ఈ జన్మ. పాపం పుణ్యం ఈ రెండు కర్మ ఫలాలే. అంటే కర్మను అనుభవించవలసిందే. పాపానికైనా పుణ్యానికైనా మనం కర్మను పొందిన వారమవుతాం. ఆ కర్మను తీర్చుకోవడమే ఈ జన్మలోని లక్ష్యం. సుఖం దుఃఖం రెండు కర్మ పర్యవసానాలే. జంతువులు కేవలం భోగాన్ని మాత్రమే అనుభవిస్తాయి, కానీ మనిషి మాత్రం భోగంతో పాటు బోధన కూడా పొందగలడు. ధర్మాచరణం కోసం కూడా ఈ జన్మను మనం పొందిన వారమవుతాం. ధర్మం లేకుంటే జీవితం శూన్యమే. ధర్మంతోనే ఈ జీవితానికి పరిపూర్ణత అని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మోక్ష సాధనం కోసం కూడా ఈ జీవితం మనకు ప్రసాదించబడింది. సత్యాన్ని పాటిస్తూ ధర్మంతో చరిస్తూ జీవించడమే మోక్షానికి మార్గం. రుణాలను తీర్చుకునేందుకు కూడా మనిషి జన్మ లభిస్తుంది. జీవితంలో దేవరుణం, ఋషి రుణం, పితృరుణం ఈ మూడింటిని సక్రమంగా తీర్చుకోవాలి. వీటన్నిటినీ తీర్చడం కోసమే మనకు మానవ జన్మ లభించింది. ఇదే మన ధర్మశాస్త్రం చెబుతున్న సత్యం. ఇలా నిన్నటి మేధస్సు నేటి ప్రేరణగా కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.